జగనన్న విద్యా కానుక ఆండ్రాయిడ్ యాప్లో సర్వర్ ప్రాబ్లం వలన మనకి కొన్ని ఆప్షన్స్ని డిజేబుల్ చేయడం జరిగింది. అవేంటంటే జేవీకే రిపోర్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా క్లాస్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా డ్యూ టు హెవీ లోడ్ దిస్ ఆప్షన్ విల్ బి ఎనేబుల్ లేటర్ ఈ విధంగా రిపోర్ట్స్ని ఆపేశారు. అదేవిధంగా ఇంకొక మార్పు ఏంటంటే మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తీసుకోవడానికి సపోజ్ ఇప్పుడు జేవీకే కిట్ ఇవ్వడానికి మనం జేవీకే మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవడానికి క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ ఆప్షన్ని యూజ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ పిల్లల వివరాలు డిస్ప్లే అవ్వట్లేదు. ఇదంతా ఎందుకు చేశారంటే మనకి సర్వర్ మీద లోడ్ తగ్గించడానికి ఈ విధంగా ఈ లిస్ట్ అనేది ఆపడం జరిగింది. చాలామంది క్లాసెస్ డిస్ప్లే అవ్వట్లేదని చెప్పేసి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాప్ పనిచేయట్లేదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ యూజ్ చేసి మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇదివరకు లాగే మనం తీసేసుకోవచ్చు. ఆ సెర్చ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మీరు క్లాసెస్ మీద టచ్ చేయకుండా పైన ఇక్కడ ఇచ్చారు సెర్చ్ టైప్ అని. ఇక్కడ ఈ సెర్చ్ టైప్లో మనం 3 రకాల సెర్చ్ ఆప్షన్స్ని యూజ్ చేయవచ్చు. అదేంటంటే మదర్ ఆధార్ ద్వారా మనం సెర్చ్ చేయవచ్చు, నెక్స్ట్ చైల్డ్ ఆధార్ ద్వారా మనం సెర్చ్ చేయవచ్చు, నెక్స్ట్ చైల్డ్ ఐడి ద్వారా. సపోజ్ ఇప్పుడు ఒక పిల్లవాడిని మనం సెర్చ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మదర్ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందు అన్ని చూద్దాం. ముందు మదర్ ఆధార్ అన్ని చూద్దాం. విద్యార్థి వచ్చేటప్పుడు వారి మదర్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడు మన పని ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కింద ఇక్కడ సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మదర్ ఆధార్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఆ మదర్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత గెట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ మదర్ ఆధార్ ఇచ్చి సెర్చ్ చేసిన తర్వాత ఆ పిల్లవాని వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మరలా ఆ విద్యార్థిని మనం సెలెక్ట్ చేసేసుకొని మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ని తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మరలా బయోమెట్రిక్ మీద ప్రెస్ చేయగానే ఈ విద్యార్థికి సంబంధించి బయోమెట్రిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ప్రస్తుతం అయితే సర్వర్ ప్రాబ్లం వలన సెర్చ్ ఆప్షన్ని యూజ్ చేసి విద్యార్థుల్ని మనం ఫైండ్ అవుట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో సర్వర్ ప్రాబ్లం అనేది తొలగిన తర్వాత మరలా విద్యార్థుల వివరాలు అనేవి మనకి ఈ విధంగా సెర్చ్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ మనం చైల్డ్ ఐడి ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఈ చైల్డ్ ఐడీలు ఎక్కడ ఉంటాయంటే మనకి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మనకి రిపోర్ట్స్లో క్లాస్ వైజ్ స్టూడెంట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరికి సంబంధించి చైల్డ్ ఐడీలు అక్కడ మనకి కనిపిస్తాయి. అలా మనం చైల్డ్ ఐడి ద్వారా కూడా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇలా చైల్డ్ ఐడి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ విద్యార్థి యొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్లో ఇప్పుడు మనం చైల్డ్ ఐడిని ఇవ్వవలసి ఉంటుంది. ఇలా చైల్డ్ ఐడి ఇచ్చిన తర్వాత గెట్ మీద ప్రెస్ చేయండి. ఇలా చైల్డ్ ఐడి ద్వారా కూడా మనం విద్యార్థి పేరుని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ మరలా అంతా మామూలే. ఈ విధంగా ప్రస్తుతం అయితే సెర్చ్ ఆప్షన్ ద్వారా విద్యార్థుల యొక్క పేర్లని మనం ఫైండ్ అవుట్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు వచ్చేటప్పుడు మదర్ యొక్క ఆధార్ని తీసుకురమ్మని చెబితే మనకి త్వరగా పని అవుతుంది. లేదంటే స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లోకి వెళ్ళిపోతే చైల్డ్ ఐడీలు ఉంటాయి. ఆ చైల్డ్ ఐడి ద్వారా కూడా మనం విద్యార్థుల్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సేమ్ టెక్స్ట్ బుక్స్ కూడా సేమ్ ఇదే విధంగా సెర్చ్ ఆప్షన్ను యూజ్ చేసి మదర్ ఆధార్ ద్వారా కానీ చైల్డ్ ఆధార్ ద్వారా కానీ చైల్డ్ ఐడి ద్వారా కానీ విద్యార్థుల్ని మనం ఫైండ్ అవుట్ అనేది చేసిన తర్వాత అప్పుడు మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది.